హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ ఫ్రైతో గుమగుమలాడే మటన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా కుక్కర్లో మటన్ తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం, అల్లం పేస్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటానండి మటను. అందులోనే చిన్న కుక్కర్లో ఒక అరకిలో ఉంటుంది మటను. అరకిలో మటన్కి నేను ఇప్పుడు చెప్తున్నాను. 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని 5-6 విజిల్లు రానివ్వాలండి. 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ముక్క ఇలా ఉడుకుంటుంది. తర్వాత బాణలిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, కొంచెం చెక్క, 2 లవంగాలు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. హైలోనే పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వచ్చాయి కదా. తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5 సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించాం కదండి మటను, అది వాటర్తో సహా పోసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా బాగా ఉడికించుకోవాలి. చాలా సింపుల్ అండి. కుక్కర్ కానీ ఉంటే చాలా సింపుల్. కుక్కర్ లేకపోతే ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇది బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. మూత లేకుండా అలాగే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ముక్కలు అట్లగాడు తీసుకొని తిప్పుకోండి. ఎందుకంటే చిదిరిపోకుండా ఉంటాయి. గరిటె పెట్టి ఎలా పెడితే అలా కలబెడితే పాడైపోతుంది. బాగా ఉడికిపోయిందండి మటన్. టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే దగ్గర పడిన తర్వాత నేను ధనియాల పొడి, కొద్దిగా మటన్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. లేకపోతే పొడులన్నీ మాడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. మనం టేస్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మసాలాలు మాడిపోతాయి. మాడిపోయిన మసాలాలతో బాగోదు. మంచి కలర్ వచ్చేసిందండి. మంచి కలర్లో ఉంది కదా ఫ్రై. చూసేదానికి నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మటన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లో మటన్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. కలర్ చాలా బాగుంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో